నాటకం అంతా ఎలా జరిగింది అనుకుంటున్నారు? ప్రభుత్వానికి కూడా ఈ కుట్ర ఆపాదించేగల అతను మాట్లాడాడు. మీ రెస్పాన్స్ ఏంటి? అంటే పాస్టర్ దర్శన్ మంచి నటుడు, అది ఒప్పుకొని తీరాలి. గతంలో కూడా అతను ఒక సినిమాలో నటించాడంట. ఆ సినిమా కూడా ఆడలేదు. ఆ తర్వాత ఈ పాస్టర్గా ఆయన కొత్త వేషం మొదలుపెట్టాడు. ఈ వేషంలో మరి ఏదో భరోసా అని ఒక పార్టీ కూడా పెట్టి, ఇంకా చాలామంది కూడా ఆ మధ్యన పార్టీలు పెట్టారు కదా, ఇలాగా ఆ మతాన్ని ప్రోత్సహించే వాళ్ళు కొద్దిమంది ఆల్రెడీ పార్టీలు పెట్టారు. అదే కోవలో ఈయన కూడా భరోసా అని పార్టీ పెట్టి ఆయన ఏదో చిన్న డ్రామాకి తెర తీయటం, మరి అక్కడ అడ్డంగా దొరికేయటం. బట్ కుట్ర అయితే దీని వెనకాల, అంటే గతంలో ఎవరో యాక్సిడెంట్లో రోడ్డు మీద చనిపోతే కొంచెం డ్రింక్ చేసి ఎక్కడెక్కడ డ్రింక్ చేశారో అన్నీ కూడా చూశారు. మరి దాన్ని కూడా ఎంతో హడావుడి చేసి ఆ మతం మీద దాడి చేస్తున్నట్టుగా మాట్లాడటం జరిగింది. సో అది తప్పు. ఏ మతం మీద ఎవరో డెఫినెట్గా ఇతర మతాల మీద హిందువులు దాడి చేయడం అనేది జరగదు. హిందూ మతస్థుల మీద ఇతర మతస్థుల దాడి అనేది చరిత్రలోనూ చూసాం. 900 సంవత్సరాల చరిత్ర చూసినా హిందూ మతం మీద ఇతర మతాల వారు దాడి తప్ప హిందూ మతం వారు దాడి చేసిన పరిస్థితి ఈరోజు వరకు లేదు. అది ఆ పాస్టర్ అది కావచ్చు, లేదంటే ఇప్పుడు ఈ కొత్త మహానటుడు కావచ్చు. ఏదో ఒక కుట్ర వారి మీద ఈ రకంగా దాడులు చేస్తున్నారనేది భయాందోళనలు సృష్టించి రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ముందుగా ఇప్పుడు నేను బయటకు వచ్చినప్పుడు బిగ్ టీవీ మైక్ ఎలా నా దగ్గర ఉందో, అతను నటించడం షూటింగ్ అయిపోయిన వెంటనే మరి అతని దగ్గర పెట్టిన మైకు ఏ మైకో చాలామంది చూశారు. సో కాబట్టి అనుమానాలు రావటం సహజం. అంత తొందరగా స్పాట్లోకి షూటింగ్ అయిన వెంటనే స్పాట్లోకి మరి కెమెరా మైక్ తోటి సహా వెళ్ళిపోయారంటే డౌట్లు రావటం సహజం. సో ఏదేమైనా అతను దొరికిపోవటం అతని దురదృష్టం. ప్రజలు మంచి పాస్టర్ని కోల్పోయారు, కానీ ప్రజలు ఒక మంచి నటుడిని చూడగలిగారు. అంటే అంత నాటకంలో కూడా అతను ప్రభుత్వాన్ని విమర్శలు చేశాడు. కొద్దిగా మీ గురించి కూడా మాట్లాడాడు. అంత నాటకం అని తెలిసి కూడా ఎందుకు అంత విమర్శకి వెళ్ళాడు అంటాడు? అంటే బ్యాక్గ్రౌండ్ ఏంటి అభినయ్ నా గురించి కూడా మాట్లాడా? ఆహా, ప్రభుత్వం వాళ్ళే ఉన్నారు, ప్రభుత్వం అంతా వాళ్ళే అంటే ఏంటి కొట్టించేసిన వాళ్ళు నేనున్నాను అన్నట్టుగా చెప్పాడా? అంటే మత విద్వేషాల వలన ఇట్లా జరుగుతున్నాయి. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే అభినయ్ దొరికాడు. దొరకని అభినయ చక్రవర్తులు ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళు రెగ్యులర్గా టీవీల్లో కనపడుతున్నారు. ఉత్తి పుణ్యానికి నన్ను ఆడిపోసుకుంటున్నారు. నేను చెప్పింది ఏంటమ్మా, రాజ్యాంగంలో ఇలా ఉంది, ఆ రాజ్యాంగం మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. రాజ్యాంగం మార్చేది అనకాపల్లి రోడ్ల మీద, తుని రోడ్ల మీద, అమలాపురం రోడ్ల మీద తిరిగితే అయ్యేది కాదు. ఎందుకంటే అది పార్లమెంట్లో మారాలి. రాజ్యాంగం మారాలి అంటే కనీసం 51 రాష్ట్రాల అసెంబ్లీల్లో 51% రాష్ట్రాల అసెంబ్లీల్లో అది పాస్ అవ్వాలి. 3/4 పార్లమెంట్ సభ్యులు దాన్ని అప్రూవ్ చేయాలి. సో ఇది ఊరికైనా ఇక్కడ నలుగురు బ్లూ సూట్ వేసుకుని చర్చిల్లోకి వెళ్ళి మీటింగులు పెడితే అయ్యేది కాదు. దానికి కృషి చేయవలసిన విధంగా కృషి చేయండి. అందాక రాజ్యాంగాన్ని ఫాలో అవ్వాల్సిన బాధ్యత ఉంది అని నేను చెప్పా. ఏంటి బాపట్లలో పాస్టర్ ఆనంద్ విచారణ కూడా చాలా స్లోగా జరుగుతుంది, సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఎందుకు ఇంత ఆలస్యం? పాస్టర్ ఆనంద్ విషయంలో వీళ్ళెవరూ, నాకు తెలిసిన న్యాయ సూత్రాల ప్రకారం వీళ్ళెవరూ మాట్లాడడానికే లేదు. ఒకసారి సుప్రీంకోర్టు నార్మల్గా ఎవరైనా సర్టిఫికేట్ రద్దు చేయాలి అంటే జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో ఒక కమిటీ ఎంక్వైరీ చేసి ఇప్పుడు ఏదో ఫాలో అవుతున్నారో అది ఫాలో అవ్వాలి. కానీ ఇక్కడ సుప్రీంకోర్టు అవన్నీ చూసి అతని సర్టిఫికెట్ రద్దు చేయమని చెప్పి రద్దు చేశారు యాక్చువల్గా.
శంఖంలో పోస్తే కానీ తీర్థంలాగా వీళ్ళు దే వాంట్ టు డూ ది ఫార్మాలిటీ. ఇక్కడ ఇంత చేయవలసిన పని లేదు. ఇవాళ పేపర్లో చూసా, పాస్టర్ ఆనంద్ చాలా గంభీరంగా ఏమన్నా అంటే, నేను పుట్టుకతో షెడ్యూల్డ్ కులంలోనే పుట్టాను, కానీ ఆ ధర్మాన్ని అనుసరిస్తున్నాను అని చెప్పాడు. అయిపోయింది స్టేట్మెంటు. ఎవరైతే ఆ ధర్మాన్ని అనుసరిస్తారో, హూ ఎవర్ ప్రొఫెసర్స్ అని ఉంది, ఎవరైతే ఆ ధర్మాన్ని అనుసరిస్తారో వారు క్రైస్తవులుగా పరిగణించబడి వారికి దళితులకి ఇచ్చే బెనిఫిట్స్ ఏమైతే ఉన్నాయో అవి చెల్లవు అన్నారు. అసలు దీనికి ఇంత సోద అనవసరం. ఆ సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి అతను పక్కన పెట్టేయటం రైట్ డెసిషన్. కానీ చాలా పారదర్శకంగా ఇదిగో ఇలాగ దాడులు చేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు అని మాట్లాడకుండా అక్కర్లేని ప్రాసెస్ చేపట్టినట్టుగా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను 15 రోజుల క్రితమే మీరెవర్రా చేయడానికి సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత అని స్పష్టంగా చెప్పడం జరిగింది. రేపు కాకపోతే ఎల్లుండు అతని సర్టిఫికెట్ రద్దు చేస్తారు. ఇదే బ్యాక్గ్రౌండ్లో తరచూ అన్ని కోర్టులకి మా రామాలయం మీద వెళ్ళే ఒక వ్యక్తి తను కూడా మాట్లాడాడు. ఏముంది, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవచ్చు, మనం వెనక్కి వెళ్ళిపోతే మన రిజర్వేషన్లు మనకు ఉంటాయని చెప్పారట. నేను కూడా అదే చెప్పా, వెనక్కి వచ్చేయండి, గర్భాప్సి వచ్చేయండి, చర్చిలకు వెళ్ళటం మాని దేవాలయాలకు వెళ్ళండి, మీరు మీ సమాజంలో ప్రూవ్ చేయండి నేను చర్చికి వెళ్ళలేదు, నేను హిందూ ధర్మాన్ని అనుసరిస్తున్నాను అని చెప్తే ఎలిజిబిలిటీ వస్తుంది. ఫ్రెష్గా వాళ్ళ సర్టిఫికేట్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఈ రిచువల్స్ ఫాలో అవ్వాలి. సో నేను మారిపోయానని చెప్పి క్రిస్టియన్ సాంప్రదాయ ప్రకారం క్రిస్టియన్ శ్మశానంలో కూర్చిపెట్టడం అటువంటివి కాదు. మారితే మారాలి. కొంతమంది రకరకాలుగా చెప్తున్నారు, బ్యాప్టిజం సర్టిఫికేట్ తీసుకుంటేనే క్రైస్తవులు అని. మామూలుగా చర్చి వారు చర్చిలోకి రెగ్యులర్గా వచ్చి ప్రార్థన చేసి కమిషన్ తీసుకుంటారు కదా 10%, అది బ్యాప్టైజ్ చేసిన వారి దగ్గరే తీసుకోవాలి. సో వాళ్ళు బ్యాప్టైజ్ చేయబడినట్టే. నేను సర్టిఫికేట్ తీసుకోలేదు అంత మాత్రం చేత క్రిస్టియన్ కాకుండా పోడు. ఎంఆర్ఓ దగ్గర నేను సర్టిఫికేట్ తీసుకున్నాను ఎస్సీ అని, తీసుకున్నంత మాత్రాన అతను ఎస్సీ కాడు. సో కాబట్టి అందుకే చాలా స్పష్టంగా మొన్న సుప్రీంకోర్టు చింతాడ ఆనంద్ కేసులో ఈ బ్యాప్టిజం సర్టిఫికేట్ల గురించి చెప్పలా. హూ ఎవర్ ప్రొఫెసర్స్ క్రిస్టియానిటీ దే ఆర్ క్రిస్టియన్స్. దళిత క్రైస్తవులు కొంత ఆగ్రహంతో ఉన్నా, అంటే మీరు న్యాయ ప్రకారం రాజ్యాంగబద్ధంగా మాట్లాడుతున్నా హిందూ దళితులకి సంబంధించి మీకు సంపూర్ణ మద్దతు వస్తుంది. ఎవరన్నా మాట్లాడారా? వాళ్ళు ఎవరన్నా మీతో మాట్లాడడం కానీ? ఇప్పుడు కూడా 5 మాట్లాడారు వచ్చి. ఇప్పుడు కూడా మొన్న నా పుట్టినరోజుకు కూడా అనకాపల్లి నుంచి వచ్చారు చాలామంది, రెగ్యులర్గా నాతో మాట్లాడుతూనే ఉన్నారు. సో కాబట్టి ఖచ్చితంగా దళిత క్రైస్తవ హిందువులో మతంలోనే అంటిపెట్టుకుని ఉన్న వారికి రావాల్సిన రిజర్వేషన్లు పోతున్నాయి అన్న ఆందోళన వారిలో చాలా ఎక్కువగా ఉంది. సో వారి ఆందోళన కూడా గమనించవలసిన అవసరం ఉంది. సో వెరసి నేను చెప్పేది ఒకటే, రాజ్యాంగంలో అది ఉన్నంతకాలం దాన్ని గౌరవించవలసిన బాధ్యత మన మీద ఉంది. నేను రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నా. సో కాబట్టి నేను అది మాట్లాడాను. గత ప్రభుత్వంలో మాట్లాడినట్లుగా మేము ఎప్పటి నుండో ఫాలో అవుతుంది మేము ఒక 10 yearsగా. మీరు నిన్న కొన్ని మాటలు మాట్లాడారు, నాకు గన్మెన్లు ఉన్నారు, నాకు రక్షణ వ్యవస్థ ఉంది అంటే ఎందుకని ఆ మాటలు మళ్ళీ మీరు మాట్లాడాల్సి వచ్చింది? అంటేనమ్మా, మొన్న ఎవడో ఇలా స్కిల్ ఇచ్చి కత్తెచ్చుకున్నాడా, ఇంకొకడు ఎవడో మళ్ళీ నిన్న ఇంకొకటి పెట్టాడు, ఏదో నక్సలైట్ చెప్తాను ఏదో లేకపోతే ఏదో చేస్తానని ఎవడో పెట్టాడు. ఇటువంటి బెదిరింపులన్నీ ఉన్నాయి. బెదిరించినందువల్ల నాకు పోయేది ఏమీ లేదు. నాకు ప్రభుత్వం సెక్యూరిటీ ఇచ్చింది, అంచేత ఇలాంటి వృధా స్టేట్మెంట్స్ మానేయండి అని నేను ఒక సలహా ఇచ్చా. సలహా ఇవ్వడం తప్పంటావా? చాలా మంది సోషల్ మీడియాలో ఆకివీడి రామాలో బ్రేక్ పడిపోయింది, మళ్ళీ సుప్రీంకోర్టులో వచ్చేంత వరకు కూడా అక్కడ నిర్మాణం జరగదు, కొంత అగ్రెసివ్గా పోస్టులు పెడుతున్నారు. వాళ్ళకి ఏం చెప్పాలనుకున్నారు? నిజంగా నిర్మాణ పనులు ఆగాయా? బ్రేక్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, డిసెంబర్ లోపు ఖచ్చితంగా ప్రారంభం చేస్తాం దేవాలయం.
ఆ దేవాలయానికి ఇప్పుడు సంతోషపడే వాళ్ళందరూ, ఆగిపోయిందని సంతోషపడే వాళ్ళందరూ అక్కడికి వచ్చి ఏడవమని కోరుకుంటున్నాను. చూస్తున్నాము మొత్తానికి రఘురామకృష్ణంరాజు ఈ పాస్టర్ అభినయ దర్శన్ కానీ బాపట్లకు సంబంధించి పాస్టర్ ఆనంద్ విషయంలో చట్ట ప్రకారం రాజ్యాంగబద్ధంగా ఏముంటే అదే చేయమని నేను అడుగుతున్నాను. దళిత హిందువుల నుండి నాకు పూర్తి మద్దతు ఉంది. దళిత క్రైస్తవులు కొంత వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా కూడా వాటిని పట్టించుకునే పరిస్థితులు ఏముంటున్నారు రఘురామకృష్ణరాజు. మరోపక్క ఆకివీడు రామాలయ పునర్నిర్మాణం డిసెంబర్ 2026 లోపు ఖచ్చితంగా పూర్తి చేసి తీరుతామని కూడా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజు, సాగర్ బిగ్ టీవీ, తణుకు నుండి.